ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలు ముక్కలయ్యాయి. ఉగ్ర మూకలను భారత సైన్యం మట్టుబెట్టింది. పక్కా ప్లానింగ్తో, పక్కా సమాచారంతో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ చేసింది. భారత్ దాడులతో పాకిస్తాన్కు ఎలాంటి దెబ్బ తగిలింది? భారత్ టార్గెట్ చేసిన ఉగ్ర శిబిరాలు ఏంటి? అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్కు ఎలాంటి గుణపాఠం చెప్పారు? పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను పసిగట్టడం ఒకెత్తైతే వాటిని ఖచ్చితంగా ధ్వంసం చేయడం మరో ఎత్తు. ఎప్పటి నుంచో సేకరించిన సమాచారంతో ఉగ్ర శిబిరాలపై భారత్ కన్నేసి ఉంచింది. దాడులు చేసి వాటిని ధ్వంసం చేద్దామన్నా కాస్త ఆలోచించింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇక ఆలోచించలేదు. పక్కా సమాచారంతో, ఖచ్చితమైన టార్గెట్తో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన 4, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి. 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి. అసలు భారత్ ఎక్కడెక్కడ దాడి చేసింది, ఇక్కడ ఏ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందో ఒకసారి చూద్దాం. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్, ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయంగా చెప్తారు. మరిద్కేలోని మర్కజ్ తోయిబా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడే ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. సియాల్కోట్లోని మెహ్మూన్ జోయా అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం. కొట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం. కొట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పీఓకేలో హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాక్లు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లు సమాచారం. ముజాఫర్బాద్లోని షవాయ్ నల్లాహ్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తఖ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బర్నాల్లోని మర్కజ్ అహ్లే హాదిత్ ఉగ్రస్థావరం, ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పూంచ్, రజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. ముజాఫర్బాద్లోని స్నైదా బిలాల్ ఉగ్రస్థావరం, పీఓకేలోని జైషే ప్రధాన కార్యాలయంలో ఇది ఒకటి. ముజాఫర్బాద్ రెడ్ పోర్ట్కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. తెహ్రా కలాన్లోని సర్జల్ జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో పుల్వామా, ఉరి ఉగ్ర ఘటనలకు సంబంధించి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈసారి ఏకంగా పాకిస్తాన్ ఆయువు పట్టు పంజాబ్లో సైతం దాడులు చేసింది. 1971 యుద్ధం అనంతరం భారత్, త్రివిధ దళాలు సంయుక్తంగా సమన్వయంతో దాడులు నిర్వహించాయి. ఉగ్రవాదుల శిక్షణ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ దాడులతో లష్కరే జైషేకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రంపై దాడిని భారీ విజయంగా చెప్పవచ్చు. దాడుల్లో ఈ స్థావరం ధ్వంసమైంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో మర్కజ్ సుబాన్ జైషే ముఠా హెడ్ క్వార్టర్స్. ఈ ఉగ్ర శిబిరంలోనే జైషే అనేక ఉగ్ర కుట్రలకు పథక రచన చేసింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ఆ దాడికి పాల్పడిన వారికి ఇక్కడే శిక్షణ అందించారు. ఇప్పుడు ఆ స్థావరాన్ని ధ్వంసం చేశారు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ స్థావరంలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో 4 అనుచరులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్, అస్కర్ మౌలానా, అమర్ ఇతర కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంపస్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అంటున్నారు. మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మసూద్ మేనలుడు, అతడి భార్య, మేనకోడలు, 5 చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు 4 మరణించినట్లు సమాచారం.